రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన చాలా మంది లీడర్లు హస్తం పార్టీకి గుడ్ బై చెప్పేసి ఇతర పార్టీలు చేరిపోయారు. ఆ తర్వాత ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల పార్టీని ముందుకు నడిపించేందుకు ప్రయత్నించారు. కానీ ఇప్పుడు ఆమె సొంత పార్టీ నేతలకే మింగుడు పడటం లేదా? షర్మిల తీరుతో ఆ కొద్ది మంది లీడర్లు తట్టాబుట్టా సర్దేసుకొని వేరే కుంపటి పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ కష్టకాలం వచ్చిపడింది. పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల తీరుతో సొంత పార్టీ నేతలే నారాజవుతున్నట్టు టాక్ వినిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న వైఎస్ షర్మిల ఆ తర్వాత పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. అయితే షర్మిల వచ్చాక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కాస్త ఊపు వచ్చినట్టు అయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీకి ఓట్ల శాతం కాస్త పెరిగింది. దాంతో నేతల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఇలాగే కష్టపడితే మరో 10 ఏళ్ల తర్వాత అయినా పార్టీ అధికారంలోకి వస్తుందని నేతలు లెక్కలు వేసుకున్నారు. కానీ ఈలోపే వైఎస్ షర్మిల తీరును ఎండగడుతూ కొందరు నేతలు రచ్చకెక్కడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై కొందరు కాంగ్రెస్ నేతలు తిరుగుబాటు చేశారు. విశాఖపట్నంలోని ఓ హోటల్లో ఏపీలోని వివిధ జిల్లాల సీనియర్ కాంగ్రెస్ నాయకులు సమావేశమయ్యారు. వైఎస్ షర్మిలను వ్యతిరేకిస్తున్న నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, సుంకర పద్మశ్రీ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగినట్టు తెలిసిందే. కొద్ది రోజులుగా వైఎస్ షర్మిల స్వార్థపూరిత అహంకార ధోరణి రాజకీయాలకు విసిగిపోయామని ఏపీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కష్టకాలంలో పార్టీ జెండా వదలని నిక్కార్సైన కాంగ్రెస్ నాయకులంతా షర్మిల నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ బలోపేతం, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా తమ కార్యాచరణ ఉంటుందని తెలిపారు. వైఎస్ షర్మిలను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని హైకమాండ్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే కిల్లి కృపారాణి షర్మిలపై నారాజ్ కావడం వెనక కారణాలు అనేకమున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు మాజీ కేంద్ర మంత్రి. అంతకుముందు వైసీపీలో కొనసాగారు. ఇక 2019 ఎన్నికల్లో అసెంబ్లీ లేదా పార్లమెంటుకు పోటీ చేద్దామని భావించారు. కానీ జగన్ మాత్రం ఆమెకు టికెట్ ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చారు. దాంతో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ బీజేపీని కాదని ఆమె కాంగ్రెస్ ఆప్షన్ గా ఎంచుకోవడమే పెద్ద చర్చకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఉన్నత పదవులు చేపట్టి ఉత్తరాంధ్రలో వైట్ కాలర్ పొలిటీషియన్ గా పేరు తెచ్చుకున్న కృపారాణి కొద్ది రోజులుగా సైలెంట్ అవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోలుకునే పరిస్థితి లేదు. షర్మిల తీరుతో సొంత పార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నారు. అయితే వైసీపీ కాదని తిరిగి కాంగ్రెస్ లో చేరిన ఆమెకు షర్మిల రూపంలో గట్టి షాక్ తగులుతుందట. అందుకే ఆమె తిరుగుబావుట ఎగరవేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఇటీవలే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు కడప జిల్లా నేతే షాక్ ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కడప నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అఫ్జల్ ఖాన్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం కడప నగరానికి కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు అఫ్జల్ ఖాన్. అయితే ఆయన పార్టీ వీడేందుకు వైఎస్ షర్మిలే కారణంగా తెలుస్తోంది. షర్మిల తీరుతో విసిగిపోయిన అఫ్జల్ ఖాన్ చివరికి పార్టీని వీడారని ప్రచారం ఉంది. నిజానికి ఏపీలో పార్టీ బాగోగులు పక్కన పడేసిన షర్మిల పూర్తిగా వ్యక్తిగతమైన సొంత అజెండాతోనే ముందుకు వెళ్తున్నారనే ఆవేదనతోనే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కడప నుంచి పోటీకి అఫ్జల్ ఖాన్ దిగడంతో ముస్లింలలో చీలిక వచ్చిందట. ఆ ఎఫెక్ట్ వైసీపీకి కోలుకోలేని దెబ్బ కొట్టిందని అంటున్నారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి ఏపీసీసీ మాజీ చీఫ్ శైలజానాథ్ గుడ్ బై చెప్పారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో షర్మిల పోరు తట్టుకోలేక పార్టీని వీడారని ప్రచారం ఉంది. అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శైలజానాథ్ 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2009లోనూ ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2014లో రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన కొద్ది రోజులు ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు.
ఆయన తర్వాతే వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించారు. కానీ ఏపీలో కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదని ఇటీవల ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. మొత్తం మీద ఏపీలో కోలుకుంటున్న సమయంలోనే సొంత పార్టీ లీడర్లు వరుసగా గుడ్ బై చెప్పడం హాట్ టాపిక్ అయింది. అయితే నేతలు పార్టీకి దూరం కావడం వెనక మాత్రం షర్మిల తీరే కారణమనే ప్రచారం జరుగుతుంది. ఆమె ఒంటెద్దు పోకడల కారణంగానే పార్టీలో సీనియర్ నేతలు కూడా దూరమయ్యారని చెబుతున్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకుని పార్టీ కోసం పనిచేస్తే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని సొంత పార్టీలోనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.